అందరికీ నమస్కారం. ప్రోగ్రామింగ్ని ఒక కొత్త భాష నేర్చుకుంటున్నట్టు ఊహించుకోండి. ఈరోజు మనం ఒక సి ప్రోగ్రాం తన మొదటి సంభాషణ ఎలా మొదలుపెడుతుందో, దానికోసం కావాల్సిన ప్రాథమిక విషయాలేంటో కలిసి చూద్దాం. అంత కష్టమేమే కాదండోయ్, చాలా సరదాగా ఉంటుంది. అయితే ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు ఒక కంప్యూటర్ ప్రోగ్రాం ఎలా మాట్లాడుతుంది? మనం కీబోర్డ్తో ఏదో టైప్ చేస్తాం, స్క్రీన్ మీద మనకి ఏదో కనిపిస్తుంది. కాని ఆ మధ్యలో ఏం జరుగుతుంది? ప్రోగ్రామింగ్ని కేవలం కోడ్గా కాకుండా ఒక కమ్యూనికేషన్గా చూస్తే దాన్ని అర్థం చేసుకోవడం చాలా తేలికైపోతుంది. మనం మాట్లాడటానికి, వినడానికి ఎలాగైతే మనకు కొన్ని అవయవాలున్నాయో, అలాగే ఒక ప్రోగ్రాంకి కూడా సంభాషణ జరపటానికి కొన్ని టూల్స్ కావాలి. ఈ టూల్స్నే మనం ప్రోగ్రామర్ యొక్క టూల్ కిట్ అని పిలుస్తాం. ఇప్పుడు ఆ టూల్ కిట్లో మొదటి టూల్ ఏంటో చూసేద్దాం. ఈ టూల్ కిట్లోని మొదటి ఐటెం హెడర్ ఫైల్. దీన్ని ఒక రెడీమేడ్ టూల్ బాక్స్ లాగా, లేదా మనం ఏదైనా వంట చేయాలంటే కావాల్సిన వంటల పుస్తకంలాగా ఊహించుకోవచ్చు. మన ప్రోగ్రాంకి కావలసిన ముఖ్యమైన ఫంక్షన్లు అన్నీ ముందే ఇందులో రాసిపెట్టి ఉంటాయన్నమాట. ఇదిగోండి ఈ లైన్ include stdio.h. ఇది మన ప్రోగ్రాంకి మనమిచ్చే మొదటి ఆర్డర్ అనుకోవచ్చు. నాకు మాట్లాడటానికి, వినడానికి కావలసిన స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ టూల్స్ అన్నీ కావాలి అని చెప్పడం లాంటిది. ఈ ఒక్క లైన్తో మన ప్రోగ్రాం సంభాషణకు సిద్ధమైపోతుంది. సరే, దీన్ని కొంచెం విడమరిచి చూద్దాం. #include దీని అర్థం సింపుల్గా కలుపుకో అని. ఇక ఈ బ్రాకెట్స్ <> ఇవేం చెప్తాయంటే, ఈ ఫైల్ ఎక్కడో బయట లేదు, స్టాండర్డ్ లైబ్రరీలోనే ఉంది, అక్కడే వెతుకు అని. ఫైనల్గా stdio.h ఇదే మన హీరో, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ టూల్ బాక్స్. సరే, టూల్ బాక్స్ అయితే తెచ్చుకున్నాం. మరందులోంచి మొదటి టూల్ తీసి వాడొద్దా? ముందుగా మాట్లాడటం ఎలాగో చూద్దాం. మన ప్రోగ్రాం తన వాయిస్ని యూజర్కు ఎలా వినిపిస్తుందో, సమాచారాన్ని ఎలా చూపిస్తుందో చూద్దాం. దీనికోసం మనం వాడే టూల్ పేరే ప్రింట్ఎఫ్ ఫంక్షన్. సింపుల్గా చెప్పాలంటే, ప్రింట్ఎఫ్ అనేది మన ప్రోగ్రాం యొక్క గొంతు. మనం స్క్రీన్ మీద ఏదైనా చూపించాలంటే, అంటే మెసేజ్లు, ప్రశ్నలు, రిజల్ట్స్, ఇలా ఏది ప్రింట్ చేయాలన్నా ఈ ఫంక్షన్నే వాడాలి. చూడండి, ఇది చాలా సింపుల్. ప్రింట్ఎఫ్ అంటే ప్రోగ్రాం మాట్లాడడం, బయటకు చెప్పడం. మరి స్కాన్ఎఫ్ అంటే ప్రోగ్రాం వినడం, లోపలికి తీసుకోవడం. ఒకటి నోరు, ఇంకొకటి చెవి, అంతే. ఓకే, మాట్లాడటం సరే, కానీ సంభాషణ అంటే ఇద్దరూ ఉండాలి కదా. ఒకరు మాట్లాడితే ఇంకొకరు వినాలి. ఇప్పుడు మన ప్రోగ్రాం యూజర్ చెప్పేది ఎలా వింటుందో తెలుసుకుందాం. దీనికోసం మనం స్కాన్ఎఫ్ అనే టూల్ని వాడతాం. స్కాన్ఎఫ్ అని ఏంటంటే, యూజర్ కీబోర్డ్ మీద ఏది టైప్ చేస్తే దాన్ని చదివి మన ప్రోగ్రాంకి అందించడం. దీన్నే మనం ప్రోగ్రాం యొక్క చెవులు అనొచ్చు. ఇది యూజర్ ఇచ్చే ఇన్పుట్ను గ్రహించి ప్రోగ్రాంకు ఇస్తుంది. ఇక్కడ స్కాన్ఎఫ్ రాసేటప్పుడు 2 విషయాలు అస్సలు మర్చిపోకూడదు. ఒకటి ఈ %d. దీన్ని ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటాం. అంటే ఒక నంబర్ వస్తోంది, రెడీగా ఉండు అని చెప్పడం. ఇక రెండోది చాలా చాలా ముఖ్యమైనది, ఈ యాండ్ గుర్తు. ఈ యాండ్ గుర్తుని యాంపర్సెంట్ అంటారు. దీని పవరేంతో తెలుసా? ఇది లేకుండా యూజర్ దగ్గర నుంచి డేటా తీసుకున్నా దాన్ని ఎక్కడ పెట్టాలో ప్రోగ్రాంకి తెలీదు. ఇది ఒక అడ్రస్ లాంటిది. ఈ డేటాని తీసుకెళ్లి ఫలానా మెమరీ లొకేషన్లో పెట్టు అని ఖచ్చితంగా చెబుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ చిన్న టేబుల్ చూడండి. ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. మనం ఎలాంటి డేటాతో పనిచేస్తున్నామో చెప్పడానికి ఈ కోడ్స్ వాడతాం. %d అంటే ఇంటీజర్, అంటే పూర్ణ సంఖ్య. %f అంటే ఫ్లోట్, అంటే దశాంశ సంఖ్య. %s అంటే స్ట్రింగ్, అంటే టెక్స్ట్. %c అంటే ఒకే ఒక్క అక్షరం. సింపుల్గా. సరే, ఇప్పటిదాకా మనం థియరీ చూశాం కదా. ఇప్పుడు అసలైన మజా మొదలవుతుంది. మనం నేర్చుకున్న వాటన్నింటినీ కలిపి ఒక చిన్న అందమైన సంభాషణ జరిపే ప్రోగ్రాంని మనమే రాద్దాం. మొట్టమొదటి పని మన టూల్ బాక్స్ని తెచ్చుకోవడం. అంటే #include stdio.h. ఈ ఒక్క లైన్తో మన ప్రోగ్రాంకి మాట్లాడే, వినే శక్తులు వచ్చేస్తాయి. ప్రతి ప్రోగ్రాంకి ఓ స్టార్టింగ్ పాయింట్ ఉండాలి. సి ప్రోగ్రాంలో అదే ఈ ఎండ్ మెయిన్ ఫంక్షన్. మన ప్రోగ్రాం ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచే మొదలవుతుంది. ఇది మన కథకు నాంది అన్నమాట. ఇప్పుడు యూజర్ ఇచ్చే సమాచారాన్ని దాచుకోవడానికి మనకు కొన్ని ఖాళీ డబ్బాలు కావాలి.
ఇంట్ ఏజ్ అనేది ఒక నంబర్ కోసం ఒక డబ్బా, చార్ నేమ్ 20 అనేది ఒక పేరును దాచుకోవడానికి ఇంకో డబ్బా. వీటినే టెక్నికల్గా వేరియబుల్స్ అంటాం. ఇప్పుడు చూడండి, మన ప్రోగ్రాం మొదటిసారిగా మాట్లాడుతోంది. ప్రింటెఫ్ వాడి మీ వయసు ఎంత అని యూజర్ని అడుగుతోంది. ఇక్కడ నుంచే అసలు సంభాషణ మొదలు. యూజర్ సమాధానమిస్తాడు కదా, దాన్ని వినాలి. స్కాన్ఎఫ్ రంగంలోకి దిగుతుంది. యూజర్ టైప్ చేసిన నంబర్ని తీసుకుని మనం ఇందాక రెడీ చేసిన ఏజ్ అనే డబ్బాలో జాగ్రత్తగా పెడుతుంది. అదే పద్ధతిని ఇప్పుడు పేరు కోసం ఫాలో అవుదాం. మళ్ళీ ప్రింటెఫ్తో అడుగుతాం, స్కాన్ఎఫ్తో వింటాం. కానీ ఇక్కడ ఒక చిన్న తేడా గమనించాలి. పేరు అనేది ఒక స్ట్రింగ్ కాబట్టి స్కాన్ఎఫ్లో అండ్ వాడక్కర్లేదు. ఇదొక స్పెషల్ రూల్ అన్నమాట. ఆహా, ఇదిగో అస్సలైన మ్యాజిక్. ప్రోగ్రామ్ ఇప్పుడు యూజర్ ఇచ్చిన పేరు వయస్సుని వాడుకుని హలో పేరు, మీ వయస్సు సంవత్సరాలు అని పర్సనల్గా పలకరిస్తోంది. చూసారా, ఇదొక పూర్తి సంభాషణ అయిపోయింది, పని పూర్తయింది. రిటర్న్ 0 అని చెప్పి ప్రోగ్రామ్ని గౌరవంగా ముగిద్దాం. దీనర్థమేంటంటే అన్ని సక్సెస్ఫుల్గా జరిగాయి, నేను వెళ్ళొస్తా అని ఆపరేటింగ్ సిస్టమ్కి సిగ్నల్ ఇవ్వడం. ఓకే, ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. stda.h అనేది మన టూల్ కిట్, ప్రింటెఫ్ మాట్లాడటానికి, స్కాన్ఎఫ్ వినడానికి, %d, %s లాంటివి డేటా టైప్ని చెప్పడానికి, ఇక యాండ్ గుర్తు అడ్రస్ కోసం. ఈ 5 పాయింట్లు గుర్తుంటే చాలు. సరే, ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. ఇప్పుడు మనకు మాట్లాడటానికి ప్రింటెఫ్, వినడానికి స్కాన్ఎఫ్, ఈ 2 అద్భుతమైన టూల్సున్నాయి. మరి వీటిని ఉపయోగించి ఎలాంటి సరదా సంభాషణలు సృష్టించవచ్చు? ఒక చిన్న క్యాల్కులేటర్ గురించి ఆలోచించొచ్చు, లేదా ఒక చిన్న క్విజ్ ప్రోగ్రాం రాయొచ్చు. సృజనాత్మకతకు హద్దులు లేవు కదా.